ఆ డిసెంబర్ 20న చేసే ఇంకొక పండుగ యూల్, YULE. హల్లెలూయా. యూల్ పండుగ. అది ఏ పండుగ? క్రాప్స్ ఆర్ హార్వెస్టెడ్ టు మేక్ మీల్. ఈ పంటలన్నీ కూడా కోసి ఆ మీల్ భోజనం తయారు చేసుకోవడానికి తీసుకొని వస్తున్నారు. ట్రీస్ ఆర్ డెకరేటెడ్ విత్ పైన్ కోన్స్. వచ్చిన అక్కడికే జాగ్రత్త ఉంటారా? ఎక్కడికి వచ్చావు? నేను డైరెక్ట్ గా దమ్మునోడు ఎప్పుడన్నా ఆన్సర్ చెప్పండి, నాకు డైరెక్ట్ గా క్వశ్చన్ అడుగుతాను. క్రిస్మస్ కి చెట్టుకు కలర్ లేసి, చెట్టుకు రంగులేసి, చెట్టుకు దండలేసి లైటింగ్ పెట్టడానికి సంబంధం ఏంటి? ఎవరన్నా ఆన్సర్ చేయగలరా? ఆన్సర్ ఉందా? నో ఆన్సర్. జవాబు రాదు దానికి. యూల్ అనే పండగ, ఆ పండగలో చెట్లను ఆరాధించి, చెట్లను ఏంటి డెకరేట్ చేసి, ఆ తర్వాత క్యాండిల్స్ వెలిగించి. ఎందుకు బాగా క్యాండిల్స్ వెలిగిస్తారు క్రిస్మస్ కి? ఎవరు చెప్పాడు వెలిగించమని? ఏంటండి ఇవన్నీ తిక్కగా అనిపించడం లేదా? క్యాండిల్స్ ఎప్పుడు వెలిగిస్తారు? ఎవరైనా సచ్చినప్పుడు వెలిగిస్తారు. క్రిస్మస్ కి ల్యాంటర్న్స్, మీకు తెలియదు, ఆ పాశ్చాత్య దేశాలలో ల్యాంటర్న్స్, దీపాలు వెలిగిస్తారు, క్యాండిల్స్. ఎందుకు వెలిగిస్తున్నాం? అది ఎక్కడ తెలుసా? ఆ అన్ని ఆచారాల పండుగలలో చేసే విషయాలను క్యాండిల్స్ వెలిగించడం. Gifts are exchanged with loved ones. Gifts are exchanged. అంటే అర్థమైంది మీకు? ఏమర్థమైంది? నేను నీకు ఇస్తా, నువ్వు నాకు ఇవ్వకుండా కొడతా. నేను నీకు ఇస్తా, నువ్వు నాకు ఇవ్వాలి. నువ్వు ఆయనకి ఇయ్యు, ఆయన నీకు, ఆమె నీకు, నువ్వు ఆమెకు. గిఫ్ట్స్ ఆర్ బీయింగ్ ఎక్స్చేంజ్డ్. హల్లెలూయా. మీ జాగ్రత్తగా ఆ పద్ధతులు చెప్తున్నాను. క్రిస్మస్ రోజుననే వంటలు వండి, పిండి వంటలు చేసి ఏం చేస్తారు? పార్సల్స్ పోతాయి, మళ్ళీ అక్కడి నుంచి కంపల్సరీ వస్తాయి. ఈ ఎవరైతే పట్టుకుని పోయారో వాళ్ళే కేసి పంపిస్తారు మళ్ళీ ఇక్కడ. కంపల్సరీ రావాలి. అంటే ఈ ఆచారం ఎక్కడికి వచ్చింది? యూల్, ఆ పండుగ ఏంటి? గిఫ్ట్స్ ఆర్ ఎక్స్చేంజ్ విత్ లవ్డ్ వన్స్. చెట్లను అలంకరించడం. ఏం ఫూలిష్నెస్ అంటే అది, ఏం బుద్ధి లేదు మనం. అది ఏ చెట్టును ఎందుకు నీ పులిపెట్లు పెడుతున్నావు? చెట్లు ఎందుకు నీ ఇంట్లో పెడుతున్నావు? దానికి ఎందుకు లైట్ కలిగిస్తున్నావు? దానికి ఎందుకు ఆ కాయలు పెడుతున్నావు? ఇష్టం వచ్చినట్టు చేస్తూ ఉన్నావు. ఏమో బుద్ధుడు చేస్తున్నావా పని? బుద్ధి లేకుండా చేస్తున్నావా? వాక్యం తెలిసి చేస్తున్నావా? తెలియకుండా చేస్తున్నావా? సంఘం కాబట్టి నీ బుద్ధుడు ఆరాధన చేయించడానికి వాక్యం బోధించగడా? మేము ఎందుకు క్రిస్మస్ విరోధం అంటే, క్రీస్తుకు చెందవలసిన ఆరాధన ఎక్కడ పోతుంది? చెట్లకు పోతా ఉన్నది. ఇప్పుడు క్రీస్తు మీద నీ దృష్టి పెట్టడం కన్నా, క్రీస్తు ఆరాధన పెట్టడం కన్నా, ఏ చెట్టు కొందామా, ఎంతమంది చదవగలుగుతామా, ఎంత పెద్ద చెట్టు కొందామా, ఎక్కడ పెడదామా, ఎక్కడ అడుగు చూపిస్తామా, దాని మీద దృష్టి అంతా చాలా చక్కగా ఆరాధిస్తూ ఉన్నాం. క్రీస్తు పుట్టుకథనం కాదు, ఎట్టి పరిస్థితుల్లో కాదండి. అది వేరే, దాని కథ వేరే ఉంది అక్కడ. ఏమే ఇప్పుడు క్రిస్మస్ చేస్తే ఈ పండుగ కూడా చేస్తున్నట్టు మీరు క్రిస్మస్ చేయడం లేదు. ఏం చేస్తున్నారు ఇప్పుడు? ఆ పండుగలు చేస్తున్నారు. అంటే ఆ పండుగలో చేసే కార్యాలన్నీ క్రిస్మస్ లో జరుగుతున్నాయి. దాని అర్థం ఏంటి? క్రిస్మస్ లాగా మీరు చేసేది ఆ పండుగ అనగా విగ్రహారాధన చేస్తున్నారు.